కింద నువ్వు తింటున్నప్పుడు అసలు పులుపే లేదని చెప్పావు కదమ్మా. ఇప్పుడేంటి ఇంత పులుపు నేనెప్పుడు తినలేదంటున్నావు? పైగా వాంతు కూడా చేసుకున్నట్టున్నావు. ఏం జరుగుతుందమ్మా? నాయన అడుగుతా ఉంటే గమ్మనుండావిందక్క, మాట్లాడు. నాయనా, అక్క గురించి ఏమన్నా అన్నావంటే నువ్వు కోపడతావు. అక్కేమో పులుపుని ఇష్టపడాల్సిన టైంలో పులుపుని అసహించుకుంటా ఉండాది. అందరూ ప్రేమగా తినిపించిన చింతకాయలు మామిడికాయల్ని వాంతి చేసి అందరి ప్రేమని బయటికి పంపించేసుండాది. ఇదంతా చూస్తా ఉంటే మాకే కాదు నాయనా, ఎవరికైనా ఒక్కటే అనుమానం కలుగుతుంది, అక్క ప్రెగ్నెంట్ కాదేమో అని. నువ్వు కోప్పడినా నా అనుమానం మాత్రం ఇదే నాయనా. అక్క, డాక్టర్ అయితే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పారు. అది కేవలం నీ చెయ్యి పట్టుకుని చూసి చెప్పిందే కాని దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే నీకు పులుపు తినాలనే ఇంట్రెస్ట్ కలగలేదేమో, తిన్నా వాంతి చేసుండావు. డాక్టర్ ఏమో నిన్ను మెట్లు దిగడం ఎక్కడం చెయ్యొద్దని సీరియస్ గా చెప్పిండారు. కానీ నువ్వు మాత్రం తాపీగా దిగుతా ఉండవు, తాపీగా ఎక్కుతా ఉండవు. అసలేం జరుగుతా ఉండదక్క? మాకు చెప్పకపోయినా పర్వాలేదు, నిన్ను గట్టిగా నమ్ముతున్నా నాయనకైనా చెప్పక్క.